smoking and drinking is injurious to health. All lights! Sound. By 21 take 2. Action! చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావడానికి. చిన్న మాట చాలు పెను యుద్ధాలు ఆపడానికి. చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి. ఒక స్నేహితుడు చాలు మన జీవితాన్ని మార్చడానికి. మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగ ఎందుకు రాని సార్ కాల్ చేస్తావు వాడు ఇంకా కాల్ ఇచ్చాడు కానీ నువ్వు చేయడం మాని. రే మేము ఇంట్లోంచి చలి వెళ్ళిపోతే నాన్న కాల్ చేస్తాడు, లిఫ్ట్ చెయ్యం. మళ్ళీ చేస్తాడు, లిఫ్ట్ చెయ్యం. అంత మాత్రాన నాన్న చేయడం మానేడు కదరా. మన కోపం తగ్గి ఫోన్ ఎత్తే వరకు చేస్తూనే ఉంటాడు. నేను కూడా అంతే. ఉఫ్ నువ్వు మారవు. మ్యాటర్ ఏంటి? ఒకరిని కిడ్నాప్ చేయాలి. నన్ను అందరు అడుగుతుంటారా ఎవరు లేకుండా కవితలో ఫీల్ పోకుండా ప్రేమ కవితలు ఇంత బాగా ఎలా రాస్తావురా అని. ఏమో మరి నాకు తెలియదు, కానీ ఫ్రెండ్షిప్ గురించి రాసేటప్పుడు మాత్రం నిన్ను తలుచుకోకుండా రాయలేనురా. నువ్వు నా బలం, అది నా బలహీనత. ఓకే, మా పనే అది. కొంచెం ఖర్చు అవుద్ది. వాడి ఫోటో ఏమైనా ఉందా? వాట్సాప్లో సెండ్ చేస్తాను. చెప్పరా. చెప్పిద్దాం అనుకుంటున్నారా? ఏంట్రా? అదేరా, తనకి ఐ లవ్ యూ చెప్పిద్దాం అనుకుంటున్నా. చెప్పేరా, పర్వాలేదు. కానీ ఒక్క విషయం, ఐ లవ్ యూ అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. అలాగేరా. దేనికిది? నెయిల్ కటర్. గోళ్ళు తీసుకొని వెళ్ళండి. మీ గోళ్ళు వాడికి గుచ్చుకోవచ్చు. లెదర్ షూస్ వేసుకెళ్ళకండి, పొరపాటున మీ కాలు వాడికి తగలవచ్చు. స్నానం చేసి పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళండి. ఓన్లీ ఫాగ్, ఆ స్మెల్ అంటే వాడికి చాలా ఇష్టం. ట్యాక్సీలో వెళ్ళండి, చీప్గా ఆటోలో వద్దు. మందు సిగరెట్ అలవాట్లు ఏం లేవు కదా. ఆ వాసన వాడికి అస్సలు పడదు. బైదవే, అది మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. హలో బ్రదర్, మేము కేర్ టేకర్స్ కాదు, ఓన్లీ కిడ్నాపర్స్. తెలుసు, కానీ ప్లీజ్, కావాలంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాను. అసలు ఇంతకీ ఎవడాడు? నీకేమవుతాడు? నాకు ఫ్రెండ్ అవుతాడు. కాదు, వాడు నా ఫ్రెండ్ అంతే. నా ఫ్రెండ్ అవుతాడేంటి నా మొహం? నా ఫ్రెండ్ అంతే. భలే సరదాగా ఉంటాడు. వాడి నవ్వు అమ్మ ప్రేమలా స్వచ్ఛంగా ఉంటుంది. వాడి బాధ అందరి ద్రాక్షలా ఉంటుంది. అదేంటో కానీ ఎంత బాధలో ఉన్నా అస్సలే ఏడవాడు. అమ్మాయిలతో బాగా మాట్లాడతాడు, చాలా బాగా అల్లరి చేస్తాడు. రోజుకి 100 మాట్లాడతాడు. అవసరం ఉంటే 100 అడిగి తీసుకుంటాడు. పార్టీలకి సినిమాలకి వాడే తీసుకెళ్తాడు. క్రికెట్ బాగా ఆడతాడు, కానీ బైకే చాలా లేట్గా నేర్చుకున్నాడు. ఎవరూ లేనప్పుడు చాలా బాగుంటాడు, కానీ అందరు ఉన్నప్పుడే మూడిగా ఉంటాడు. ఏడిపించడానికేలే. ఓకే, మరి ఇప్పుడు అతన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నట్టు? నీకు ఎన్ని లక్షలు కావాలో అడుగు, అదే నీకు అవసరం. మా మధ్య 1.25 లక్షలు ఉంటాయి, అది నీకు అనవసరం.
ఎరా వెళ్ళొచ్చావా? ఆ, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదారా? వద్దులేరా బాబు వాడిని ఇంకా. నువ్వు ఆపరా ఇంకా. హే ఆపరా బాబు సోది, ఏదో ఒకటి చెప్తావు. మనందరం ఇంటర్ ఫ్రెండ్సేగా. వాడికి మాత్రం ఏమైంది? సీట్ వచ్చింది. సారీ మంచి కాలేజీలో సీట్ వచ్చింది. మనం ఏమనుకున్నాం, ఇంటర్ అవగానే అందరం ఒకే కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్నాం. కానీ వాడేం చేశాడు? మనతో ఒక్క మాట అయినా చెప్పాడా? లేదే, వాడి స్వార్థం వాడు చూసుకొని దుప్పేశాడు. ఏంటని కాల్ చేస్తే స్విచ్ ఆఫ్లు బిజీలు. బయట ఎక్కడన్నా కనిపిస్తే హాయ్ నాకు కొంచెం పని ఉంది బాయ్, అది కూడా చెప్పడం కష్టం అనిపిస్తే చూసి చూసినట్టు వెళ్ళిపోతారు మాస్టర్ గారు. నీకు ఇంకా అర్థం కావట్లే? వాడు మన అందరిని అవాయిడ్ చేస్తున్నాడు. ఇప్పుడంతా కొత్త కాలేజ్, కొత్త సర్కిల్, కొత్త ఫ్రెండ్స్. ఈ మధ్య కాల్ చేస్తుంటే ఇక్కడ కట్ చేస్తున్నాడు. మహాన్ బావుడు కదా, వెళ్ళాడు ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పూజ చేసుకో, బాగుపడతావు. వద్దులేరా బాబు వాడిని ఇంకా. నీకు అర్థం కావట్లే? నువ్వు ఆ విషయాన్ని వదిలేస్తావా? ఆహా, వదిలేలేవుగా. నేను అంతే, కానీ వదిలేయలేను. రే, నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పేవారు ఎవరు లేరు ఆ టైంలో. కనీసం ఆ టైం కూడా ఇవ్వలేదు వారు మనకి. రే, నువ్వు చేసింది లేరా అని చెప్తేనే కదరా వాడికి తెలిసేది. అందుకే ఇదంతా. అది కాదురా, వాడి గురించి ఎందుకంత బాధ అని మా బాధ. మేమంతా లేమా? మనందరినీ కాదనుకుని వెళ్ళిపోయిన వాడి గురించి ఎందుకంత తాపత్రయం? నువ్వు వాడి గురించి ఎంత బాధపడ్డావో, లోపల ఎంత ఏడ్చావో మాకు తెలుసురా. ఇదంతా నీకు కష్టం అనిపించట్లేదా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, మనసులో ఇష్టం ఉన్నప్పుడు ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది, కష్టం అనిపించదు. పసిపాపే తన నువ్వే ఆపిందే, కనుపాపే తన ధర్మం మరిచిందే, సెలయేరే విజృంభించిందే, నెలవంకే నేలకు కూలిందే. నా స్నేహితుడేడని ప్రాణమిత్రుడు చేడని, స్నేహితుడేడని ప్రాణమిత్రుడు చేడని. ఓ నా 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 ఓ హలో. పని అయిపోయింది, రేపు పొద్దున్నే వచ్చేయండి. ఓకే. అప్పటిదాకా కొంచెం జాగ్రత్త. అంటే అలవాట్లేదు కదా. వాడికి ప్యారడైస్ బిర్యానీ అంటే ఇష్టం, మరి కొంచెం తీసుకువచ్చి పెట్టండి ప్లీజ్. రేపు పొద్దున్నే వచ్చేస్తా. సరే, దీనమ్మ జీవితం. ఏరా, బాధగా ఉందా? లేదురా, సమ్మగా ఉంది. క్లోజ్ ఫ్రెండ్ అన్నావు కదరా, అలాంటి నన్నే కిడ్నాప్ చేయించావు. ఏం ఆశించి? నేను కిడ్నాప్ చేయించింది డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో కాదు, మరి నీ చెవుల కోసం. ఏంటి? అవి వినే నా మాటల కోసం, వినడానికి నీకు కావాల్సిన కాస్తంత ఖాళీ టైం కోసం, అవి విన్నాకైనా నాతో మాట్లాడతావనే నా చిన్ని ఆశ కోసం. మాట్లాడకపోవడం ఏంటి? మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు. మాట్లాడకు, నాతో కాదు ఇప్పుడు. నువ్వు ఇంకా మాట్లాడితే నోటికి ప్లాస్టర్ వేయాల్సి వస్తుంది, అది నా మనసుకు కష్టం కలిగిస్తుంది. నేను కొంచెం ప్రిపేర్ అయ్యవచ్చా? ప్లీజ్ నన్ను కొంచెం మాట్లాడి. నీకు చిన్న కథ చెప్తా విను. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు. ఆ చెరువులో చేపల్ని నమ్ముకొని ఆ చెరువు గట్టును నివసిస్తున్న ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో అప్పుడే ఊహ వచ్చిన చిన్న పిల్లాడు చేపలతో ఆడుకోవడం మొదలెట్టాడు. బాగా ఆడుకునేవాడు, వాటిపై బాగా ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఎంత బాగా అంటే వంశపారంపర్యంగా వచ్చిన తమ కుటుంబ వృత్తిని మార్చుకునేటంతగా. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎండాకాలం వచ్చింది, బతుకు తెరువు కోసం ఆ చేపలు అక్కడి నుంచి వలస వెళ్ళిపోయాయి, ఆ కుటుంబం కూడా. కానీ ఆ పిల్లాడు ఆ చేపల కోసం అక్కడే ఉండిపోయాడు. తిరిగి వర్షాకాలం వచ్చింది, ఆ చేపలు మాత్రం రాలేదు. ఆ చేపల కోసం ఎదురు చూసి చూసి చివరికి ఆ చేపలను నీటిలోకి వెళ్ళిపోదామని
ఆ చెరువులోకి దూకేశాడు. ఈ కథలో పిల్లాడిది తప్పు లేదు, ఆ చేపలది తప్పు లేదు. కానీ మన కథలో మనం ఇద్దరం ఉంది ఒకే చెరువులో కదరా, అయినా నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? చాలా మంది అడుగుతుంటారా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానని, ఫ్రెండ్స్ జీవితాంతం ఎందుకు ఉంటారు, వాళ్ళతో ఎన్ని అటాచ్మెంట్స్ ఎందుకు అని. ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పేరెంట్స్ కూడా జీవితాంతం మనతో ఉండరు కదరా, దాని మధ్యలోనే వదిలేద్దామా? నా పైన ప్రేమ లేదనో తగ్గిపోయిందనో అబద్ధం మాత్రం చెప్పకురా. ఇందాక నాపై అరిచావు చూడు, ఆ అధికారంలో కూడా నీ ప్రేమ కనిపించింది. ఆకాశాన్ని మబ్బులు దాచేస్తున్నట్టు ఎందుకురా నా ప్రేమను దాచేస్తావు? నీతో గడిపిన జ్ఞాపకాలే నన్ను ఇంకా వదలలేదురా, ఇంకా నిన్నెలా వదిలేస్తుంది? ఇప్పుడు చెప్పేది అనుకోకపోతే మళ్ళీ చెప్తున్నా విను. నేను అనేది అహం, మనం అనేది స్నేహం. సంజాయిషి చెప్పుకోవడానికి రాలేదురా. నీ మీద నాకున్న ప్రేమను ఒక్క మాటలో చెప్తామని వచ్చానురా. ఐ లవ్ యూ రా. అంటే నేను పెళ్లి చేసుకుంటానని కాదు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోకపోవచ్చు, కానీ ఇదిగో ఇలా నవ్వుల్లో పెట్టి చూసుకుంటా. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ రా. ప్లీజ్ రా, ప్లీజ్. నీకు హాయిగా ఉన్నప్పుడు కాదు, నీకు భారంగా ఉన్నప్పుడు, నీకు కడుపు నిండినప్పుడు కాదు, నీకు ఆకలి వేసినప్పుడు, నీవు నిద్రపోతున్నప్పుడు కాదు, నీకు నిద్ర పట్టనప్పుడు, నువ్వు నలుగురితో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ పక్కన ఉండాలనేదే నా స్నేహానికి నిర్వచనం. గ్రేటురా తల 2000 నోటురా రాజా 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 ధీ గ్రేటురా తల 2000 నోటురా రాజా 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 ధీ గ్రేటురా నువ్వు అడుగేస్తే మరే ఫేటురా బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీటులో కలరే నింపుతున్న వాళ్ళై నువ్వు కళ్ళు లేని వాడివని. ఇప్పుడు టాపిక్ అవసరమా? అది లేకుండా పడలేవా? సారీ గురు. డబ్బులే అదిని పోతే నేనేస్తే డబ్బులే డబ్బులే ఇంకా పోలనుంది మన దగ్గర డబ్బులే. నువ్వేరో ఆ వరల్డ్ కప్పు నువ్వేరో ట్రంప్ గాడు నువ్వేరో వరల్డ్ కప్పు నువ్వేరో గ్రౌండ్ నువ్వే బ్యాక్గ్రౌండ్ నువ్వే మీరే సేవిజిలే నాటనికో నన్ను మోస్తున్నా వీపు టైటానికో భజనే చేస్తుంటే ఎక్కడికో ఇదే ఊపరాన వెళ్ళిపోదాం ఒలింపికో ఎడుసూపు సునామే. అరే ఎక్కడ ఉందో సూపు లేని పొగడొద్దు, ఉన్నది మాత్రమే పొగడండి. డబ్బులే అదిరి పొద్దునే డబ్బులే